హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 లో ఇది మన ఫస్ట్ వీడియో అన్నమాట. ప్రస్తుతం నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 బయట అయితే ఉన్నాను. ఈ రోజు విశాఖపట్నం నుంచి వారణాసి అయితే ప్రయాణించబోతున్నానండి. తెలుసు కదా, విశాఖపట్నం నుంచి వారణాసికి డైరెక్ట్ ట్రైన్ ఉందని. ఆ ట్రైన్ జర్నీ ఈ రోజు చేయబోతున్నాం మనం. ప్రస్తుతం టైం వచ్చి ఉదయం 3:37 అయితే అవుతుంది. సో ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట బుకింగ్ కౌంటర్. ఇది ప్లాట్ఫామ్ మీదకి వెళ్దాం. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ కి ఇచ్చారు ఏంటి అని విశేషాలు మాట్లాడుకుందాం. డిస్ప్లే బోర్డు దగ్గరికి అయితే వచ్చాను, ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే లేదు. విశాఖపట్నం రాయ్పూర్ ప్యాసింజర్ 4:30కి ఉదయం బయలుదేరుద్ది. 4:25 బయలుదేరుతుంది. డిపార్చర్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అంట. అదిగోండి మన ట్రైన్ నెంబర్ 18311 విశాఖపట్నం BSBS ఎక్స్ప్రెస్. 4:20 డిపార్చర్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి. విశాఖపట్నం బనారస్ వీక్లీ 2 times అయితే ఉంటుంది ఈ ట్రైన్. పదండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వెళ్ళిపోదాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. వచ్చేసాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైకి. మీకు కనిపించేదే ప్లాట్ఫామ్ నెంబర్ 8. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే అదే, కాకపోతే ఇవన్నీ జనరల్ కోచెస్. ట్రైన్ లాస్ట్కి అయితే వచ్చాం. నేను చేయించుకుంది 2 tier AC అనమాట. ఇప్పుడే వాటర్ బాటిల్ అవి లోడ్ అవుతున్నాయి మన ట్రైన్లోకి. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. ఆహా, మనం ఆ బార్ దాకా నడుచుకెళ్ళాలి. అటు సైడ్ చివరికి ఉంటుంది మన కోచ్. ప్లాట్ఫామ్ నెంబర్ 8 విశాఖపట్నం జంక్షన్. హే, IRCTC ఫుడ్ ప్లాజా అయితే ఓపెన్ చేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైన. హాయ్, ఇది కొత్త అప్డేట్. విశాఖపట్నం బనారస్ ఎక్స్ప్రెస్. బనారస్ అంటే వారణాసికి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. అమ్మా, నా కోచ్ దాకా అయితే వచ్చాను. అదిగోండి అదే నా కోచ్. నేను ఈ ట్రైన్ టికెట్ తత్కాల్లో తీసుకున్నాను. విశాఖపట్నం నుంచి వారణాసి జంక్షన్ దాకా నాకు 2,900 రూపాయలు అప్రాక్సిమేట్ గా ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ తో అయితే ఛార్జ్ చేశారు. ఇదిగోండి నా కోచ్ A148 నా సీట్ నెంబర్. సైడ్ అప్పర్ అయితే వచ్చింది ఈసారి. ఇది నా సీట్ 48 అప్పర్ బర్త్. పిల్లోస్ అవి ఇచ్చారు. కోచ్ అయితే ఓల్డ్ కోచ్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు IRCTC ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, అలాగే వీసాలు కూడా వీగో యాప్ లో చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే వీగో యాప్ లో ఉంటాయి. గైస్, మీరు ఎవరైనా వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. ఓహో, మంది ఓల్డ్ కోచ్ కదా, బయట ఏం కనిపించదు. మన ట్రైన్ 4:20 అయితే బయలుదేరుతుంది. ఇంకా 22 నిమిషాలు అయితే టైం ఉంది. పదండి మనం ఒకసారి లోకో దాకా వెళ్ళొద్దాం. చాలా రోజులు అయింది కదా లోకోమోటివ్ దర్శనం అది చేసుకుని. అదిగోండి ఈ రోజు మనల్ని పుల్ చేయబోయేది VAP 7 లోకోమోటివ్. కప్లింగ్ అయితే అవుతుంది. అక్కడ దాకా వెళ్ళినా చూపించాను నేను కప్లింగ్ అనేది. గైస్, ఈ ట్రైన్ లో మనం సోర్స్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ డెస్టినేషన్ స్టేషన్ దాకా అయితే మనం ప్రయాణించబోతున్నాం. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. దారంతా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇంకా టైం ఉందని IRCTC ఫుడ్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ట్రూలీ సౌత్ రెస్టారెంట్ కూడా ఉంది మనకి. ఇంకా ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వలేదు. మార్నింగే కదా. ఒక వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కున్నా మార్నింగే. కోచ్ పొజిషన్ ఉంది కదా మన ట్రైన్ ది. మధ్యలో బ్రేకుల్లా పడ్డాయి. 3rd AC మధ్యలో ఎకనామీ క్లాస్ ఉంది. నెక్స్ట్ హాట్ బఫెట్ కార్ ఉంటది కదా, లాస్ట్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి అయితే బయలుదేరిపోయాం మనం విశాఖపట్నం జంక్షన్ నుంచి. బై విశాఖపట్నం జంక్షన్. మా కోచ్ అయితే అప్పుడే రచ్చ అయిపోయింది చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. బై విశాఖపట్నం జంక్షన్. ఎలక్ట్రిక్ లోకో షెడ్ ని దాటేస్తున్నాం. బై. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ ట్రైన్ 1405 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. అరే భలే కొట్టిందిలే కోత. విశాఖపట్నం జంక్షన్ లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది లోకో ఏదో వెళ్తుంది, లోకో రివర్సల్ కి.
విశాఖపట్నం జంక్షన్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది కొత్త వలస జంక్షన్లో. ఇప్పుడే బెడ్ రూల్స్ అది ఇస్తున్నారు. సింహాచలం స్టేషన్ ఇప్పుడే స్కిప్ కొట్టాం, ఎక్కిచ్చేస్తున్నారు స్పీడ్. వేడి వేడి ఛాయ్ తీసుకున్నా. ప్రస్తుతం టైం అయితే 10 నిమిషాలు తక్కువ 5 అవుతుంది. మన ట్రైన్కి ఫస్ట్ స్టాప్ అయిన కొత్త వలస జంక్షన్కి అయితే వచ్చాం. బయటంతా చీకటిగా ఉంది, అందుకే ఏం చూపించట్లేదు. కొత్త వలస జంక్షన్ దాకా 26 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మనం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? విజయనగరం జంక్షన్లో మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మనం ట్రావెల్ చేసిన దాంట్లో 126 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేశారు. చెప్పాలంటే విశాఖపట్నంలో ఒక 30% ఆక్యుపెన్సీ అయితే అయ్యింది మన ట్రైన్కి. పొద్దున్నే కదా ప్యాసింజర్లు బోర్డ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా పక్కేసారు. మనం విజయనగరం జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం. పదండి వెళ్ళిపోదాం స్టేషన్ లోపలికి. అటువైపు నుంచి ఏదో ట్రైన్ వస్తుంది, చూద్దాం మనం ఏదైనా చూడొచ్చా పేరు అనేది. లేదు, కష్టం, చూడలేం. స్టేషన్ లోపలికి వెళ్తుంటే పక్కన ఒక ట్రైన్ అయితే వచ్చేస్తుంది బయటికి. ప్యాసింజర్ ట్రైనా కాదు, గూడ్స్. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 7 minutes లేట్లో అయితే వచ్చాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 minutes. విశాఖపట్నం జంక్షన్లో క్రౌడ్ అయితే చెప్పాను కదా ఎంత ఫుల్ అయిందో చెప్పాను కదా. సో ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందో చూద్దాం మనం. జాయినింగ్స్ ఏమైనా అవుతున్నారా లేదా అనేది. ఇదిగోండి, క్రౌడ్ అయితే ఉన్నారని చెప్తాను. బాగానే ఫుల్ అవుతున్నారు. మనం ఉన్నది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే. విజయనగరం జంక్షన్. హలో, ఇక్కడ నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ ట్రైన్లో మనం ప్రయాణించాలంటే 29 గంటల సేపు ఈ ట్రైన్లోనే కూర్చొని ఉండాలండి. అంటే టోటల్ రన్ టైం 29 గంటలు ఈ ట్రైన్కి. విజయనగరం జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. విజయనగరం జంక్షన్ తర్వాత మనం వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? బొబ్బిలి. మన ట్రైన్ వెళ్ళాగేది బొబ్బిలి జంక్షన్. బై బై విజయనగరం. వ్యాప్ 7 లోకోమోటివ్తో ఒక ట్రైన్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది విజయనగరం జంక్షన్కి. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? కోర్బా విశాఖపట్నం. అటు సైడ్ ఒక జంక్షన్ లైన్ వెళ్ళిపోతుంది చూడండి, టువర్డ్స్ భువనేశ్వర్ వెళ్ళేది, టువర్డ్స్ భువనేశ్వర్ హౌరా వెళ్ళేది. మనం అయితే రాయగఢ్ సైడ్ వెళ్ళిపోతున్నాం. బ్యూటిఫుల్ ఉంది కదా క్లైమేట్ బయట. ఫాగీ వెదర్తో ఉన్నా. హే ఏంటిది? వెల్కమ్ టు బొబ్బిలి జంక్షన్. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. మనమైతే వచ్చేసాం బొబ్బిలి జంక్షన్. గైస్, బొబ్బిలి జంక్షన్ నుంచి మన వీడియో చాలామంది చూస్తున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. రెనోవేషన్ అలా ఎలా జరగట్లేదు బొబ్బిలి జంక్షన్లో. హలో బొబ్బిలి జంక్షన్. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు, ఫుల్ అవుతుంది క్రౌడ్. మన ట్రైన్కి సోర్స్ స్టేషన్ అయిన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన బనారస్ వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. వా మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బొబ్బిలి జంక్షన్లో. బొబ్బిలి జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది పార్వతీపురంలో. బొబ్బిలి జంక్షన్లో మనకి సిగ్నల్ అయితే వచ్చింది. పదండి బయలుదేరిపోదాం, పార్వతీపురం అయితే వెళ్ళిపోదాం.
ఇక్కడ క్లైమేట్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది తెలుసా అసలు. మార్నింగ్ సీన్స్ ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్ నాకు తెలిసి బెంగళూరు వెళ్ళే ట్రైన్ ఇది. ఇప్పుడు వెళ్ళింది కదా హత్య, బెంగళూరు వెళ్ళే ట్రైన్. అసలు క్లైమేట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. హలో 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 పార్వతీపురం. మనమైతే వచ్చేసాం పార్వతీపురం రైల్వే స్టేషన్కి. పార్వతీపురంలో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి, పార్వతీపురం టౌన్. మన ట్రైన్ అయితే పార్వతీపురంకి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పార్వతీపురం. ఇక్కడ కూడా పార్వతీపురం రైల్వే స్టేషన్లో కూడా ఫుల్ రెనోవేషన్స్ అయితే జరుగుతున్నాయి గైస్. ఆంధ్రప్రదేశ్కి పార్వతీపురం లాస్ట్ స్టాప్ అనమాట. నెక్స్ట్ మన ట్రైన్ అయితే ఒడిశా వెళ్ళిపోద్ది. ఒడిశా వెళ్ళాక ఫస్ట్ స్టాప్ ఏంటంటే రాయగడ. పార్వతీపురం వచ్చిందంటే ఇంక రాయగడ వచ్చినట్టే. ఫోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్ళే వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఇన్ని స్టేట్లను అయితే టచ్ చేస్తుందండి మన ట్రైన్. సిగ్నల్ వచ్చింది మన ట్రైన్కి. పార్వతీపురం నుంచి బయలుదేరిపోదాం పదండి. ఇంకా ఒడిశా వెళ్ళిపోదాం, ఆంధ్రప్రదేశ్కి బై బై చెప్పేద్దాం. కానీ క్లైమేట్ అసలు ఇలాంటి క్లైమేట్లో క్యాంపింగ్ చేస్తే అదిరిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. పార్వతీపురం నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. విశాఖపట్నంలో బయలుదేరాక పార్వతీపురం దాకా మన ట్రైన్ 140 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా ప్రయాణించింది. వెల్కమ్ టు ఒడిశా. ఒడిశా వచ్చాక ఫస్ట్ స్టాప్ రాయగడ. రాయగడ పేరుకి ఒడిశాలో ఉంది, కానీ చాలా అంటే చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారండి రాయగఢలో. బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకుందాం అంటే కరెక్ట్గా లోకోమోటివ్ వెనకాల మన కోచ్ అనేది. ఇక్కడ దాకా ఏ రావు. రాయగడ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది మునిగూడ. ఇలాంటి కంటైనర్లో 4 కొనుక్కొని వాటికి అద్దెకి తిప్పుకుంటే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది తెలుసా. అంటే ఇలాంటి కంటైనర్లు కాదు, పెద్ద పెద్ద కంటైనర్ షిప్కి వేస్తారు చూడండి, షిప్పులు క్యారీ చేస్తే చూడండి పెద్ద పెద్ద కంటైనర్లు, అలాంటి 4-5 కొనుక్కుంటే చాలు. మనమైతే బయలుదేరిపోయాం రాయగడ నుంచి. అరే 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 బోర్డు పడిపోయిందేంటి? పదండి మునిగూడ, కేసంగి, తిట్లగడ్ ఇవన్నీ చూసుకుందాం. ఇవన్నీ స్టేషన్ పేర్లండి. మన ట్రైన్ వెళ్ళి ఆగేవి. నెక్స్ట్ రాయగఢ్ దాటాక అయిపోయారు బండి. 15 నిమిషాలు అయింది బండి ఆగింది అన్నాను కదా, కదిలింది. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పూరి. మనమైతే కొనుక్కోలేదు, పక్కన కో ప్యాసింజర్స్ ఉంటారు కదా వాళ్ళు తెప్పించారు రాయగఢ్లో. నాకు కూడా ఇచ్చారు పూరి. మునిగూడ, కేసింగ 2 స్టేషన్లు దాటేసాం. దాటేసాక మనం ఇప్పుడు తిట్లాగఢ్ జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం తిట్లాగఢ్కి ఒక అరగంట సేపు లేట్లో అయితే వచ్చాం. వెల్కమ్ టు తిట్లాగఢ్ జంక్షన్. తిట్లాగఢ్లో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు గైస్. తిట్లాగఢ్ నుంచి మనం రూట్ చేంజ్ అయితే అవుతాం. జనరల్గా మనం తిట్లాగఢ్ వచ్చాక తిట్లాగఢ్ జంక్షన్ నుంచి రాయ్పూర్ సైడ్ అయితే వెళ్ళిపోతాం కదా ప్రతిసారి. ఈసారి రాయ్పూర్ సైడ్ అయితే వెళ్ళాం, సంబల్పూర్ సైడ్ అయితే వెళ్తాం. మన ట్రైన్ వెళ్ళేది రాంచీ రూట్లో అనమాట. సంబల్పూర్, రాంచీ, అబ్బో ఇంకా చాలా ఉందిలేండి కథ, అదంతా మనం చూసుకోవాలి.
ప్లాట్ఫామ్ నెంబర్ 3 తిట్లాగఢ్ జంక్షన్. మన విశాఖపట్నం బెనారస్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది వీక్లీ 2 times ఉంటుందండి. ప్రతి ఆదివారం బుధవారం ఈ ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. తిట్లాగఢ్ జంక్షన్ కోడ్ వచ్చి TIG. మన పక్క ప్లాట్ఫామ్లోకి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. సమత ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ నుంచి ఇప్పుడు విశాఖపట్నం అయితే వెళ్ళబోతుంది. సమత ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది మనకి తిట్లాగఢ్ జంక్షన్లో. ఈ సమత ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ సమత ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ అయితే ఉంది. రేక్ షేర్ దేంతో అనుకుంటున్నారు? స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. మనం ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే అయితే ఉన్నాం. సమత ఎక్స్ప్రెస్ ఎలా వచ్చింది, మన ట్రైన్కి అలా సిగ్నల్ వచ్చింది. బాయ్ బాయ్ తిట్లాగఢ్ జంక్షన్. ఆ కలర్ కాంబినేషన్ లోకోమోటివ్లు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక జంక్షన్ రూట్ అయితే చూపిస్తాను, తిట్లాగఢ్ జంక్షన్ది. అరే ఆగిపోయింది. ఇదిగోండి జంక్షన్ రూట్. అటు వెళ్ళామనుకోండి మనం రాయ్పూర్ సైడ్ వెళ్ళిపోతాం. రాయ్పూర్, దుర్గు అలాగా మనం ఎలా డైవర్షన్ తీసుకుని సంబల్పూర్. సమత ఎక్స్ప్రెస్ అన్నీ కూడా అలాగే వెళ్తాయి. రాయ్పూర్ సైడ్ నుంచి వెళ్తుంది కదా. ఇది మన క్రూజింగ్ స్పీడ్ అనమాట. ఏది తిట్లాగఢ్ జంక్షన్ దాటాక. తిట్లాగఢ్ జంక్షన్ దాటాక మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికో తెలుసా? బాలంగీర్ జంక్షన్. మధ్యాహ్నం లంచ్ జొమాటోలో ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే జార్సిగూడ జంక్షన్లో కానీ రూర్కెలా జంక్షన్లో కానీ చూపిస్తుంది. జార్సిగూడ వచ్చేటప్పటికి 2 PM అంటుంది. యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ అరగంట లేట్లో ఉంది కదా, నేను సంబల్పూర్ జంక్షన్లో పెట్టుకుందాం అనుకున్నాను ఫుడ్. సో అది మిస్ అయిపోయింది. ఎందుకంటే ట్రైన్ లేట్ అవడం వల్ల ఇదైతే తీసుకోవట్లేదు. సంబల్పూర్ దెబ్బేసింది. ఏ చూపిస్తుంది చల్లంగ్ లైట్ ప్యాంట్రీ ఫుడ్డే. బాలంగీర్ జంక్షన్. గ్లాస్ చూడండి, ఏం కనిపించట్లేదు. నా సీట్లో కూర్చొని షూట్ చేస్తుంటే ఇది పరిస్థితి. మన ట్రైన్ ఫుల్ వ్యూ చూడలేదు కదా, చూపిస్తాను ఆగండి. పదండి మనం ఇంకా సంబల్పూర్ వెళ్ళిపోదాం. మధ్యలో ఒక స్టేషన్ ఉంది కానీ అది చూపించను. సంబల్పూర్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు సంబల్పూర్. అది రిజర్వాయర్ అన్నమాట, హీరాకుండ్ రిజర్వాయర్. ఇప్పుడు మనం క్రాస్ చేసాం చూడండి బ్రిడ్జ్, మహానది రివర్. సంబల్పూర్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది సిటీ అని విన్నాను. ఎప్పుడు నేనైతే విజిట్ చేయలేదు, చూద్దాం. మహేంద్ర యార్డ్ అనుకుంటా, అన్ని కొత్త కార్లు. అరే పూరి అమ్మ గోల, కొత్త కార్లు యార్డ్ ఇది. బొలెరో పికప్లు ఎన్ని ఉన్నాయో అమ్మ బాబోయ్. అటు సైడ్ నుంచి చూడండి ఒక జంక్షన్ లైన్ వచ్చి కలుస్తుంది. సంబల్పూర్ జంక్షన్. హీరాకుండ్ రిజర్వాయర్కి సంబల్పూర్ సిటీకి బాగానే డిస్టెన్స్ ఉంది. నాకు తెలిసి 15-20 కిలోమీటర్లు ఉండుంటుంది.
సంబల్పూర్ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అదిగోండి. అండ్ మనమైతే వచ్చేసాం సంబల్పూర్ జంక్షన్. ప్లాట్ఫామ్ అటేపు వచ్చింది, వెళ్దాం ఆగండి. వెల్కమ్ టు సంబల్పూర్ జంక్షన్. ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను సంబల్పూర్ జంక్షన్ని. ఒకసారి చూపించాను కానీ నైట్ వ్యూలో చూపించాను. స్టేషన్ మొత్తం ఫుల్ రెనోవేషన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 8 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం. గైస్, సంబల్పూర్ జంక్షన్లో మన ట్రైన్కి అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. ఇక్కడే నా లంచ్ అది తీసుకోవాలి ఏదో ఒకటి, లేదంటే ప్యాంట్రీ ఫుడ్డే తీసుకోవాలి. చూద్దాం. క్రౌడ్ అయితే బాగానే ఉంది, బాగానే కాదు బాగా ఉంది, పుల్ అవుతున్నారు బాగా. సంబల్పూర్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి SBP. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సంబల్పూర్ జంక్షన్. సంబల్పూర్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి SBP. ఫుడ్ అమ్మే వాళ్ళని చూశాను కానీ అటు చివర ఉన్నారు, చివర స్టేషన్ మధ్యలో ఉన్నారు. ఇటు సైడ్కి అయితే ఎవ్వరు రావట్లేదు. ప్రస్తుతం ఈ ట్రైన్ ఉంది కదా, ఏదండి, విశాఖపట్నం బనారస్ ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ 2 టైమ్స్ ఉంది కదా, దీన్ని డైలీ ట్రైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి వారణాసికి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. ప్రతిరోజు ట్రైన్ అవైలబుల్ ఉందనుకోండి, సూపర్ ఉంటుంది కదా. అర్థమైపోయింది. ఈ రోజు ఇంకా ప్యాంట్రీ ఫుడ్డే మనకి. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 510 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. సంబల్పూర్ జంక్షన్ లో 10 నిమిషాలు స్టాప్ అన్నాను కదా, 15 నిమిషాలు పైన ఆపారు. 15 నిమిషాలు పైన ఆపారు. మనం ఇప్పుడు వెళ్ళేది రూర్కీ జంక్షన్ రూట్లో. అఫ్ కోర్స్ మధ్యలో ఇంకా స్టేషన్స్ ఉన్నాయనుకోండి. ప్రస్తుతం మనం ఉన్నది ఈస్ట్ కోస్ట్ రైల్వేసే. జార్సిగూడ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అవుతాం. బై బై సంబల్పూర్ జంక్షన్. టెస్టింగ్ అనుకుంటా. రూర్కీ ఉంది కదా, రూర్కీ మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి ఊరు పేరు. నేనైతే NIT గురించి విన్నాను రూర్కీ. మరి మీరేం విన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గైస్. ప్యాంట్రీ ఫుడ్ వచ్చింది. ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు. ఇది ఈ రోజు ఫ్లేవర్డ్ రైస్. జార్సిగూడ అయితే వచ్చేసాం. రైల్వే జోన్ అయితే మారిపోయింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేసాం. జార్సిగూడ జంక్షన్లో మన ట్రైన్ ఆగింది కదా, పక్కన ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది. హతియా అయితే వెళ్తుంది అనమాట, ముంబై LTT నుంచి. సేమ్ మన రూట్లోనే వస్తుంది ఆ ట్రైన్ కూడా. బాయ్స్ క్రికెట్ ఆడటానికి వెళ్తున్నారు. అది మ్యాటర్. మన ట్రైన్ నా ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసింది. ముంబై హతియా. సో మ్యాటర్ ఏంటంటే ఆ ట్రైన్ గురించి మన ట్రైన్ అయితే ఆపేశారు. గైస్, మనం అయితే వచ్చేసాం రూర్కెలా జంక్షన్. అవుటర్లో ఉన్నాం. పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏదో ట్రైన్ అవుటర్లో పెట్టారు. హాయ్ హాయ్, రూర్కెలా గుణపూర్ ట్రైన్ మెయింటెనెన్స్లో ఉంది. ఆ ట్రైన్ కూడా చెయ్యాలి మనం, అది తిరిగిపోతుంది. కావాలా వ్లాగ్? కావాలంటే కామెంట్ చేయండి. రూర్కెలా గుణపూర్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 50 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. గైస్, మనం ఇంకా ఒడిశాలోనే ఉన్నాం. రూర్కీ దాటాక నోవాగాం వస్తుంది. నోవాగాం దాటాక మనం ఒడిశా నుంచి దాటేసి జార్ఖండ్ అయితే ఎంటర్ అవుతాం. అది కోచ్ మెయింటెనెన్స్కి వెళ్ళే రూట్, జంక్షన్ రూట్ కాదు. ఓకేనా? వెల్కమ్ టు రూర్కెలా జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 రూర్కెలా జంక్షన్. రూర్కెలా జంక్షన్లో 25 నిమిషాలు అయితే ఆపారు.
పదండి పదండి, మనం నువాగావ్ అయితే వెళ్ళిపోదాం. గైస్ వెల్కమ్ టు జార్ఖండ్. ఒడిశా నుంచి మనం జార్ఖండ్కి అయితే వచ్చాం. జార్ఖండ్కి వచ్చాక ఫస్ట్ స్టాప్ బానో, BANO. హతియా స్టేషన్ అవుటర్లో అయితే మన ట్రైన్ ఆపేశారు. అటు సైడ్ ట్రాక్ నుంచి ఏదో ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం. చీకట్లో స్పాట్ చేయడం అయితే కష్టమే, కానీ గూడ్స్ ఏ ట్రైనో చూద్దాం. WAG-9 లోకోమోటివ్లు, ట్విన్ లోకోమోటివ్లు, గూడ్స్. హతియా అంటే తెలుసు కదా, రాంచీకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. జార్ఖండ్ స్టేట్ క్యాపిటల్ రాంచీ. రాత్రి అంతా కూడా మనం జార్ఖండ్లోనే ప్రయాణిస్తాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 25 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. వింటర్స్లో తెలుసు కదా, మనం నార్త్ ఇండియా కానీ ట్రావెల్ చేస్తుంటే జాకెట్ అనేది పక్కాగా క్యారీ చేయాలి, లేదంటే దెబ్బ అయిపోతాం. పక్కన ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నాకు తెలిసి స్టేషనే అనుకుంటా. హతియా స్టేషనే. ఎస్, అది అటు సైడ్ అంతా రెనోవేషన్. హతియా స్టేషనేనా? ఎప్పుడో 2 years బ్యాక్ వచ్చాను నేను హతియా సైడ్. రాంచీ కూడా అప్లై చేశాను నేను. ఈ మధ్యకాలంలో అయితే ఇటు సైడ్ రాలేదు, జార్ఖండ్ సైడ్. అండ్ వెల్కమ్ టు హతియా. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. WAG-7 లోకోమోటివ్. అమ్మా, హిందీలో రాసిందే, చూద్దాం. ఇంగ్లీష్ బోర్డు ఎక్కడైనా ఉందేమో. ఆ ట్రైన్ ఏంటంటే హతియా ఆనంద్ విహార్ టెర్మినస్, అంటే ఢిల్లీ హతియా. హతియాలో మన ట్రైన్కి 5 నిమిషాలు స్టాప్. హతియా తర్వాత మన ట్రైన్ ఏం లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? రాంచీ. హతియా నుంచి రాంచీ వెళ్ళడానికి పెద్ద ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి. వచ్చేసింది మనకి సిగ్నల్, పదండి రాంచీ వెళ్ళిపోదాం. ఇంకా హతియా స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? HTE. హతియా నుంచి బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి రాంచీ అప్రాక్సిమేట్గా 7 కిలోమీటర్లు. రాంచీ అంటే తెలుసు కదా, ఎవరుంటారు రాంచీలో? తలా ఉంటాడు. ప్రస్తుతం నేను ప్రయాణిస్తున్న సెకండ్ AC కోచ్ ఉంది కదా, ఎక్కడెక్కడో తిరిగి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్కి వచ్చినట్టుంది. ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ రైల్వే పోలీస్ హెల్ప్ నెంబర్ అని ఉంది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడదో చెరిగిపోయింది, బట్ అలోకేట్ అయింది మటుకు నార్దర్న్ రైల్వేస్కి, NR. ఎప్పుడు అనుకుంటున్నారు? జూన్ 2015. అది మ్యాటర్. రాంచీ అవుటర్లోకి వచ్చాక స్లో అయిపోయింది బండి. లాగేస్తే బాగుండు, మధ్య మధ్యలో బ్రేకులు పడ్డానికి లాగ్ ఉంటుంది. లాగుతున్నారు. ఏదో బ్రిడ్జ్ ఎట్ ఓపెన్, బాగా గట్టిగానే ప్లాన్ చేశారు మరి. అటు సైడ్ ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్? కష్టం లేని స్పాట్ చేయడం. అవుటర్లోకి తీసుకెళ్తున్నారు, మొత్తం ట్రైన్ ఖాళీ ఉంది, అవుటర్కి వెళ్ళిపోతుంది. రాంచీకి వచ్చాం. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. వెల్కమ్ టు రాంచీ. అబ్బా, క్రౌడ్ మామూలుగా లేదుగా. ఇక్కడ ఫుడ్ తీసుకోవాలి. రాంచీలో అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. 10 నిమిషాలు అయితే మన ట్రైన్ ఆగుద్ది ఇక్కడ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాంచీ. రాంచీ స్టేషన్ కోడ్ RNC. చలో ఏదో ఒకటి తిందాం ఫస్ట్. కౌంటర్ దగ్గరికి వెళ్ళాను, వడ ఇడ్లీ ఉన్నాయి కానీ ఎప్పుడో మధ్యాహ్నానికి చల్లారిపోయినాయి. బటర్ మిల్క్ అయితే తీసుకున్నా. ఇందాక స్టేషన్ లోపలికి వస్తుంటే ఒక ట్రైన్ పక్క ప్లాట్ఫామ్లో ఉందని చెప్పాను కదా, అది ఏ ట్రైనో తెలుసా? రాంచీ నుంచి కామాఖ్యాకి వెళ్ళే ట్రైన్ అనమాట. కామాఖ్య అంటే గౌహతికి సపోర్టింగ్ స్టేషన్. సో ఈ ట్రైన్ ఇప్పుడు గౌహతి వెళ్తుంది, కామాఖ్య వెళ్తుంది. ఆ ట్రైన్ పంపించారు, మన ట్రైన్ ఇంకా బయలుదేరలేదు.
రాంచీ దాటాక మన ట్రైన్ వెళ్ళి ఆగేది మురి జంక్షన్ లో. సో రాత్రంతా మనం జార్ఖండ్ లోనే ప్రయాణిస్తానని చెప్పాను కదా. రేపు పొద్దున్న అయితే మాట్లాడుకుందాం మిగతా విశేషాలు. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం టైం వచ్చేసి 7:33 అయితే అవుతుంది. ఆ ట్రైన్ ఉంది చూడండి, వారణాసి నుంచి పాట్నా వెళ్ళే ఇంటర్సిటీ. ప్రస్తుతం మనం ఒక స్టేషన్లో ఉన్నాం. ఆ స్టేషన్ పేరు పాత పేరు చెప్తాను, మీరు కొత్త పేరు ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మొఘల్ సెరాయ్ అనేవారు ఈ స్టేషన్ని. గివెన్ టైం కన్నా ముందు వచ్చేసాం మనం, అందుకని కొంచెం సేపు అయితే ఇక్కడ ఆపుతారు. 7:50కి ఇక్కడి నుంచి మన డిపార్చర్ టైం. మొఘల్ సెరాయ్ వచ్చిందంటే ఇంకా వారణాసి వచ్చేసినట్టే, ఎంతో దూరం ఉండదు. పాట్నా ఇంటర్సిటీ బయలుదేరిపోయింది. జన్ శతాబ్ది అంటది, ఇంటర్సిటీ అనుకున్నాను. ఇంటర్సిటీ కాదు, జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ బయలుదేరిపోయింది. మార్నింగ్ టీ తీసుకున్నాను. పొగలు వచ్చేస్తున్నాయి నోట్లోంచి మాట్లాడుతుంటే. సరే, ఈ స్టేషన్ పేరేంటో కామెంట్స్లో చెప్పుంటారు. చెప్పని వాళ్ళకి ఒకసారి చూపిస్తా. ఈ స్టేషన్ నుంచి మనం బయలుదేరిపోయాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కాశీ స్టేషన్కి. కనిపించిందా పేరు? ఇంకా కనిపించలేదా? కనిపిస్తుంది, ఆగండి. ఇవన్నీ కూడా వారణాసికి సపోర్టింగ్ స్టేషన్సే. ఏది నెక్స్ట్ వెళ్ళబోయే కాశీ స్టేషన్ కూడా. షంటింగ్ లోకోమోటివ్. గైస్, రాత్రంతా జార్ఖండ్లో ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి మనమైతే బీహార్ ఎంటర్ అయ్యాం. బీహార్లో ట్రావెల్ చేసి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్కి ఎంటర్ అయ్యాం. ఉత్తరప్రదేశ్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇది మొఘల్ సెరాయ్. ఈ స్టేషన్ అయితే మనం ఇప్పుడు దాటేసి కాశీ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. లోకల్ ట్రైన్ ఏదో వస్తుంది. గంగా నదిని క్రాస్ చేస్తున్నాం. వెల్కమ్ టు కాశీ స్టేషన్. కాశీ స్టేషన్ ఇది. ఈ వీడియోలో నాకు తెలిసి మీకు వారణాసిలో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్నీ చూపించేస్తున్నాను. మొఘల్ సెరాయ్ చూపించాను, కాశీ చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వారణాసి స్టేషన్కి వెళ్తుంది. దాని తర్వాత బనారస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక్కడికి గివెన్ టైం కన్నా ముందే వచ్చేసాం. ఇక్కడ కూడా ఆగుద్ది ట్రైన్ మంది. ఏంటి కాశీ స్టేషన్లో ఆగలేదు, వెళ్ళిపోతుంది. ఆహాహాహాహా, ఎక్కడ ఆపారు చూడండి. మా బోగీలు బయటకు వచ్చి, చిన్న స్టేషన్ అనుకుంటా. అది మ్యాటర్. ఎక్కడ ఆగింది మా కోచ్, ప్లాట్ఫామ్ దాటేసాక. పదండి వారణాసి స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. కాశీ స్టేషన్ నుంచి మనం బయలుదేరాం. అది మనమైతే వచ్చేసాం వారణాసి స్టేషన్. బిఎస్బి ఈ స్టేషన్ కోడ్. మనం దిగాల్సింది నెక్స్ట్ స్టేషన్, అది బనారస్ స్టేషన్. వారణాసి జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చేసాను. ట్రైన్ వచ్చింది. నేను బనారస్ స్టేషన్ దాకా వెళ్ళిపోదాం అనుకున్నాను ఇదే ట్రైన్లో. ఈ ట్రైన్ బనారస్ స్టేషన్ దాకా వెళ్తుంది. నా నెక్స్ట్ జర్నీ బనారస్ స్టేషన్ నుంచే. టికెట్ చూసుకుంటే నేను వారణాసి జంక్షన్ దాకా బుక్ చేసుకున్నాను. సర్లే 3 కిలోమీటర్లే కదా, దీంట్లో వెళ్ళిపోదాం అని అనుకున్నాం అనుకోండి. టీటీ గారు వచ్చి ఫైన్ వేసారు అనుకోండి. ఎందుకు వచ్చింది? అందుకే దిగి బయటికి వెళ్ళి ఆటో తీసుకుని బనారస్ స్టేషన్కి వెళ్తాను టిఫిన్ తినేసి.
మ్యాటర్ ఏంటంటే ట్రైన్ జర్నీ అంతా బాగుంది, బఫర్ టైం చాలా ఎక్కువ ఉందని అనుకుంటున్నాను నేను. ఈ ట్రైన్ని వీక్లీ 2 times కాకుండా వారం రోజులు నడిపారు అనుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వారణాసి.